पर पंजाब पुलिस हुण सिख नहीं, पंजाब पुलिस हुण मसीह भाईचारे नाल जुड़ चुकी है। కొన్ని విషయాలను చూసి మనం ఆశ్చర్యపోతాము, ఇది సాధ్యమా కాదా అనేది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు దర్శన్ సింగ్. కొందరు ఇతనికి పాస్టర్ దర్శన్ సింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో నేను చూశాను. ఆ వీడియో నేను ఇందులో పెట్టాలనుకుంటున్నాను. ఏ విధంగా రోడ్డు పైన ఉన్న ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియోలో కూడా అతను ఇద్దరు కానిస్టేబుల్ మీద చేయి పెట్టి ఎలా ప్రార్థన చేస్తున్నాడో అనేది మనము చూద్దాం. ఇతను సిక్కువాడే, సర్దారే, కాకపోతే తన ధర్మాన్ని ఎక్కడ కూడా చేంజ్ చేయకుండా క్రీస్తుని నమ్మి క్రీస్తు మార్గంలో నడుస్తున్నాడు. ఇప్పుడు ఇది మత మార్పిడి అంటారా లేకపోతే మనసు మార్పిడి అంటారా అనేది మనము తెలుసుకోవాలి. पंजाब पुलिस हुण सिख नहीं, पंजाब पुलिस हुण मसीह भाईचारे नाल जुड़ चुकी है। पंजाब पुलिस दा हुण ASI पास्टर बन चुके है। तां इह पास्टर ASI देखो किवें पंजाब दे विच ਉਹ ਵੀ ਗੁਰੂ ਨਗਰੀ ਸ਼੍ਰੀ ਅੰਮ੍ਰਿਤਸਰ ਸਾਹਿਬ ਦੇ ਵਿੱਚ ਵਰਦੀ ਪਾ ਕੇ, ਸਰਕਾਰੀ ਵਰਦੀ ਪਾ ਕੇ ਮਸੀਹ ਭਾਈਚਾਰੇ ਦਾ ਪ੍ਰਚਾਰ ਕਰਦਾ ਹੋਇਆ ਨਜ਼ਰ ਆ ਰਿਹਾ। ਇਹਨਾਂ ਤਸਵੀਰਾਂ ਦੇ ਵਿੱਚ ਦੇਖਿਆ ਜਾ ਸਕਦਾ ਹੈ ਕਿ ਕਿਵੇਂ ਇਸ ASI ਵੱਲੋਂ ਪੁਲਿਸ ਦੀ ਵਰਦੀ ਪਾ ਕੇ ਸਿਰ ਤੇ ਦਸਤਾਰ ਸਜਾ ਕੇ ਮਸੀਹ ਭਾਈਚਾਰੇ ਦਾ ਪ੍ਰచాਰ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ ਹੈ। చూశారు కదండి ఈ వీడియో. అమృత్సర్లో ఉన్న ASI ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో అదేవిధంగా ఇతను ప్రార్థన చేయడం ద్వారా కూడా చాలామందికి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇతను సిక్ అవతారంలో ఉన్నాడు, రెండోది తన నెత్తిపైన పగడి వేసుకొని ఉన్నాడు, మూడోది యూనిఫామ్లో ఉన్నాడు. ఈ అన్నీ ఉన్నా కూడా అతను యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ జనాలను దేవుని వైపు నడిపిస్తున్నాడు. వాళ్ళ సమస్యలను బట్టి ప్రార్థన చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అదేవిధంగా చాలామందికి సహకారంగా కూడా ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఒక వీడియో వైరల్ అయింది, ఆ వీడియో కూడా ఒకసారి చూపెడతాను. అతను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో అది కూడా నడి రోడ్డులో ఒకసారి మీరు చూడాలి. ఫస్ట్ ఈ వీడియో వచ్చినప్పుడు అందరు అనుకున్న మాట ఏంటిదంటే ఇది ఫేక్ వీడియో, దీన్ని ఎవరు నమ్మొద్దు, ఎవరు కూడా సిక్కిలా పని చేయడు అని అన్నారు. కానీ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏంటిదంటే ఈ బ్రదర్ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఏ విధంగా అయితే అతని మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తూ అతన్ని స్వస్థపరచడానికి ట్రై చేస్తున్నాడో దాన్ని బట్టి కొందరికి డౌట్ వచ్చి ఇతను క్రైస్తవుడు ఉండొచ్చేమో లేకపోతే క్రైస్తవ్యాన్ని నమ్ముతున్నాడేమో అని అనుకున్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరొక వీడియో వచ్చింది. ఆ వీడియో ద్వారా తెలిసిన విషయం ఏంటిదంటే ఇతను యేసుక్రీస్తును అంగీకరించి ఎవరైతే అనారోగ్యంతో ఉంటాడో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తూ అతను డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకున్నా ఎలా ఉన్నా అతడు ఏ సమస్య వచ్చినా వాళ్ళ కొరకు ఇమీడియట్గా ప్రార్థన చేస్తున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. సో ఇతని పేరు ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపెట్టాను. పంజాబ్లో అమృత్సర్లో ఉన్న ప్రాంతంలో ఇతను ఒక ASI, అదేవిధంగా క్రీస్తును నమ్ముకున్న ఒక విశ్వాసి. తాను సిక్గా ఉండి సిక్ అవతారంలోనే ఉన్నాడు. ఎక్కడ కూడా తాను క్రిస్టియన్ని నమ్ముకున్నానని తన హెయిర్స్ కట్ చేసుకోలేదు, తన టర్బన్ని తీయలేదు లేదా పగడిని తీయలేదు. అతను ఎలా ఉన్నాడో అలానే క్రీస్తును ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక క్రైస్తవుడు మారుస్తుంది మనిషి ధర్మాన్న లేకపోతే మనసు? మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీరు ఈ వీడియోస్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఆమెన్.